టిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు రామ్జీ ఆయుర్వేద, కాకినాడ. సిద్ధ వైద్యం శీర్షికలో మనము సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి అనేక విషయాలు, అనేక మందులు, అనేక రకాలైనటువంటి సాంప్రదాయాల గురించి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు మన ఎపిసోడ్లో సిద్ధులకు సంబంధించినటువంటి ఆచార సాంప్రదాయాలలో ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండటానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎవరు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి కొంచెంగా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మరీ ముఖ్యంగా ఈనాటి కాలంలో ఉదయము టిఫిన్ చేయాలా, జావలు తాగాల, నీరు తాగాల, ఏమీ తినకుండా ఉండాలా అనేటువంటి సందేహాలు చాలామందికి ఉన్నాయి. ఎప్పుడూ కూడా మన యొక్క దైనందిన జీవితంలో, మన యొక్క ఇంటిలో, మన కుటుంబంలో ఏ విధంగా వ్యవహారాలు, సాంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయో వాటిల్నే మనము ఆచరించడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. మనం చేసేటువంటి పనిని బట్టే ఆహారం ఉంటుంది, మనం చేసేటువంటి పనిని బట్టే వ్యవహారం ఉంటుంది, మనం చేసేటువంటి పనిని బట్టే కర్మలు, గుణాలు అనేటువంటివి మనకు కలుగుతుంటాయి. కాబట్టి మనము మన యొక్క స్థితిని బట్టి, మన యొక్క గుణకర్మలను బట్టి మాత్రమే ఆహార విహారాదులు ఉంటాయి. ఎవరో తిన్నారని, ఎవరో అలా తినడం వల్ల ఆరోగ్యం కలుగుతుందని చెప్పటం వల్ల, అది తినటం వల్ల మనకి కొత్త రోగాలు వచ్చేటువంటి అవకాశము అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీ అందరికీ తెలుసు, వేలం వెర్రిగా ఈ మధ్యకాలంలో అనేక రకాలైనటువంటి ఆహారపు విధానాలని అవలంబిస్తూ ఉన్నాం. నిజానికి ఔషధము అనేదానికి ఆహారానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అసలు ఔషధం అంటే ఏమిటి, ఆహారం అంటే ఏమిటి ముందు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏ పదార్థాన్నైతే శరీరంలోనికి సూక్ష్మ మోతాదులో తీసుకున్నప్పటికీ గుణకర్మల్ని సమర్థవంతంగా, పరిపుష్టంగా ఇవ్వగలదో ఆ ద్రవ్యాన్ని సాధారణంగా ఔషధంగా పిలుస్తారు. ఈ ఔషధాలలో అనేక రకాలైనటువంటి మెటల్స్ కానీ, మినరల్స్ కానీ, లేదా రోజు తినేటువంటి ఆహార పదార్థాలు కానీ ఉండొచ్చు. మరి ఆహారం అంటే ఏమిటి? అధిక మోతాదులో ఏ పదార్థాలను తీసుకున్నప్పటికీ శారీరకమైనటువంటి వికృతులు కలగ చేయకుండా తృప్తిని, హాయిని ఇచ్చేటువంటి వాటిని ఆహారం అని పిలుస్తాం. ఆహారం అంటేనే ఆత్మకు తృప్తిని కలిగించేది అని అర్థం. కాబట్టి ఆహారము అనేటువంటి తృప్తిని కలిగించే పదార్థమే కానీ రోగాన్ని ఉపశమింపచేసేటువంటి ఔషధం కాదు. నిజానికి ఈ మధ్యకాలంలో చాలామంది ఆహారాన్ని ఔషధంగా వాడుతున్నారు. తప్పులేదు, ఆహారాన్ని నియమితంగా వాడుకున్నట్లయితే అది ఔషధంగా పనిచేస్తుంది అనేటువంటిది సిద్ధులు ఏనాడో చెప్పడం జరిగింది. అంటే నియమితమైనటువంటి ఆహారం తీసుకోవటం వల్ల అనారోగ్యాలు కలగకుండా, రోగాలు రాకుండా ఉంటాయనేటువంటిది సిద్ధులు మనకి ఏనాడో చెప్పడం జరిగింది. విరుద్ధమైనటువంటి ఆహారాలు తీసుకోవడం వల్ల కుష్టు లాంటి మహారోగాలు, ప్రమేహాలు లాంటి మహారోగాలు వచ్చేటువంటి అవకాశం ఉందని మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో ఎప్పుడో చెప్పబడింది. ఒక ఆహారం ఔషధం అవుతుంది కానీ ఒక ఔషధం ఎప్పుడూ ఆహారం కాదు. అంటే ఔషధాన్ని ఆహారంగా ఎప్పుడూ తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల శరీరము ఔషధాన్ని గ్రహించుకునేటువంటి శక్తిని కోల్పోతుంది. తత్ఫలితంగా ఏ రోగము ఆ జీవికి లేదా ఆ రోగికి ఎప్పుడూ తగ్గదు. అంటే ఔషధాన్ని ఎల్లవేళలా ఎప్పుడూ వాడేటువంటి వాడు సదా రోగే. కాబట్టి ఔషధాలు వాడకుండా ఏ విధంగా మనము ప్రకృతితో మమేకమై
ప్రకృతికి సంబంధించినటువంటి నియమాలను ఉల్లంఘించకుండా ప్రకృతితోనే సహజీవనం చేయగలిగితే ప్రకృతి సంబంధమైనటువంటి జీవశక్తి శరీరానికి చేరుతుందనేటువంటిది మనకి సిద్ధ వైద్యంలో ఒక మూల సూత్రంగా చెప్పబడింది. కాబట్టి రోగం వచ్చిన తర్వాత ఔషధం వాడుకునే కన్నా రోగాలు రాకుండా ఎటువంటి ఆచార వ్యవహారాలు సలుపుకోవాలో అటువంటి ఆచార వ్యవహారాలు సలుపుకున్నప్పుడు, అటువంటి ఆచార వ్యవహారాలలో మనం ప్రవర్తించినప్పుడు, అటువంటి ఆచార వ్యవహారాలలోనే మనం జీవించినప్పుడు మనకి ఎటువంటి అనారోగ్యం రాకుండా ఉంటుందనేటువంటిది మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్తూ ఉన్నారు. అలాగే అనేక రకాలైనటువంటి పెద్దలు కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేసి ఉన్నారు. కాబట్టి ఆహారము ఉదయం ఏమి తీసుకోవాలి అనేటువంటిది కనుక మనం పరిపుష్టిగా ఆలోచించినట్లయితే సాధారణంగా వాత శరీర తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉదయం లేవగానే చన్నీటికి సంబంధించినటువంటి పానం చేయాలి. ఎప్పుడూ లేచిన వెంటనే ఆహారం తినకూడదు. ద్రవాహారాన్ని ముందుగా సేవించిన తర్వాతనే గురు ఆహారము లేదా ఘన ఆహారాన్ని తినడానికి ప్రయత్నం చేయాలి. లేచిన వెంటనే ఆహారము తీసుకోవడం అనేటువంటిది చేయటం వల్ల అగ్ని సంబంధమైనటువంటి జఠరాగ్ని సంబంధమైనటువంటి రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి లేచిన వెంటనే కాలకృత్యములు తీర్చుకుని తేలికపాటి శీతల జలాన్ని తగు మోతాదులో కనుక తీసుకున్నప్పుడు వారికి సుఖమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి స్థితి కలుగుతుందనేటువంటిది సిద్ధులు చెప్పిన మాట. ఉష్ణ శరీర తత్వం కలిగినటువంటి వారు కూడా చన్నీటిని సేవించవచ్చు. కానీ కఫ శరీర తత్వం కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, కఫ ప్రధానమైనటువంటి రోగాలు ఎవరికైతే ఉంటాయో వారు మాత్రము గోరువెచ్చని నీళ్లు తాగటం అనేటువంటిది చేయటం వల్ల వారికి ఆ కఫతత్వం వీడి సుఖమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవనం సంప్రాప్తం అవుతుంది. కాబట్టి తీసుకునేటువంటి నీరు చన్నీళ్ళ వేడినీళ్ళ అని నీరు కోసం మనము ఇంత ఉపోద్ఘాతాన్ని చెప్పుకోవాల్సి వచ్చింది. కఫతత్వము కఫానికి సంబంధించినటువంటి పిత్తం కానీ కఫానికి సంబంధించినటువంటి వాతం కానీ అంటే కఫ ప్రధానమైనటువంటి రోగాలలో తేనీరు అంటే డికాషన్ కానీ టీ కాఫీలు కానీ గోరువెచ్చని నీరు కానీ సేవన చేయటం వల్ల కఫతత్వం కలిగిన వారికి ఆరోగ్యకరంగా సుఖంగా ఉంటుంది. అలాగే పిత్త వ్యక్తులు ఎప్పుడూ కూడా చన్నీళ్ళు తీసుకోవడం వల్ల వారికి హాయి కలుగుతుంది. ద్వంద్వ రోగాలు ఉండేటువంటి వారు సమ ఉష్ణమైనటువంటి నీటిని సేవన చేయాలి. అంతేకాకుండా లేచిన తర్వాత ఎటువంటి టిఫిన్ చేయాలి అంటే ఉదయము పళ్ళు తింటే మంచిదా, టిఫిన్ చేయాలి. ఉదయము పళ్ళు తినాలనుకునేటువంటి వారు ఫ్రెష్గా ఉండేటువంటి మధుర రసంతో కూడినటువంటి పళ్ళు ఫలాలు కూడా తినవచ్చు. ఎవరు అంటే పిత్తవాత శరీర తత్వాలు కలిగినటువంటి వారు కానీ, కేవలం పిత్త శరీరతత్వం కలిగిన వారు కానీ, వాత శరీరతత్వం కలిగినటువంటి వారు కానీ మధుర రసయుక్తమైనటువంటి ఆహారాన్ని తీసుకోవచ్చు. కఫ శరీరతత్వం కలిగినటువంటి వారు కటురసము లేదా వేడి చేసేటువంటి ఆహార పదార్థాన్ని కానీ లేదా కారము, పులుపు, ఆమ్లము, రసాలతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకోవటం వల్ల సాధారణంగా వారికి హాయిని తృప్తిని కలిగిస్తుంది. అందుకని ఆహారము అనేటువంటిది శరీరం యొక్క తత్వాన్ని బట్టి తీసుకోవాలనేటువంటి ఒక సూత్రాన్ని మనము సిద్ధ వైద్యంలో చూడవచ్చు. అంటే ఇండివిజువల్ మెడిసిన్ లాగే ఇండివిజువల్ డైట్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి సిద్ధ వైద్యంలో సూచించబడింది. ఏ శరీరతత్వం మనది అని గుర్తించటానికి మనకి
అనేక రకాలైనటువంటి ప్రక్రియలు అనేటువంటివి సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పటానికి సిద్ధ వైద్యంలో మీ శరీరతత్వం ఏమిటి అని తెలుసుకోవడానికి సిద్ధులు జ్యోతిషశాస్త్రం ప్రకారంగా ఒక వివరణ ఇవ్వటం జరిగింది. ఆ వివరణ ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే ఫలానా నక్షత్రంలో పుట్టేను అని చెప్తారో ఆ నక్షత్రం వరకు కూడా వాళ్ళు ఏం చేయాలి, వాత పిత్త కఫాల కింద 27 నక్షత్రాల ముందు డిజైన్ చేసుకోవాలి. అది ఎలాగంటే అశ్వని, భరణి, కృత్తిక. అంటే అశ్వని 1, భరణి 2, కృత్తిక నక్షత్రం 3. అంటే జ్యోతిషశాస్త్రం ప్రకారంగా మన శరీరతత్వం ఏమిటో తెలుసుకోవటానికి సిద్ధులు చెప్పినటువంటి ఒక పట్టిక గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. అంటే నక్షత్రాలకి మనుషులకి సంబంధం ఉంది అని, గ్రహాలకి మనుషులకి సంబంధం ఉందని సిద్ధులు ఈనాడు చెప్పడం జరిగింది. అలాగే రాసులకు మనుషులకి కూడా సంబంధం ఉంటుంది. అది మనకు తెలిసినా తెలియకపోయినా కాంతి పరివర్తన, కాంతి సిద్ధాంతాలకు సంబంధించిన విషయాలు మనకి తిరుమందిర గ్రంథంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. అందులో ఉండేటువంటి పదాలు, మంత్రాలు, దానికి సంబంధించినటువంటి సూత్రాలు చాలా కోకొలలుగా మనకి తిరుమూలర్ అనేటువంటి సిద్ధుడు 10వ పటలంలో 10వ అధ్యాయంలో వారు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ సిద్ధులకి అనేక రకాలైనటువంటి విద్యల మీద, కళల మీద విపరీతమైనటువంటి పట్టు ఉంది. ఒక వ్యక్తి ఏ శరీరతత్వం తెలుసుకోవాలి అంటే చేయి పట్టుకుని నాడ చూసి నీకు పలానా శరీరతత్వం ఉందని చెప్పక్కర్లేదు. అది ఎలాగంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రక్రియ రెండో రకమైన ప్రక్రియ. అలాగే మనిషిని చూసి కూడా వారి యొక్క శరీరతత్వం చెప్పేటువంటి సిద్ధ వైద్య శాస్త్ర గ్రంథాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. వాటిని దర్శన శాస్త్రాలుగా మనకి చూస్తూ ఉంటాం. ముఖ వైఖరి విద్య అని దర్శన శాస్త్రం అని చెప్తూ ఉంటాం. షడ్దర్శనాలు కాదండి ఇవి. ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని యొక్క స్థితిని బట్టి అతని యొక్క తత్వాన్ని చెప్పేటువంటి స్థితిని మనకి ఆ గ్రంథంలో చెప్పబడింది. దాటిని ముఖ వైఖరి విద్యకు సంబంధించినటువంటి పుస్తకాలని చెప్తూ ఉంటాము. అలాగే సాముద్రిక శాస్త్రానికి సంబంధించిన పుస్తకాల్లో కూడా మన యొక్క శరీరతత్వానికి సంబంధించి చెప్తారు. ఇప్పుడు మాత్రం మనము జ్యోతిష విభాగంలో ఉండేటువంటి శరీరతత్వాన్ని గురించి మాత్రం తెలుసుకుందాం. ఇందాక నేను చెప్పినట్టుగా అశ్విని నక్షత్రము 1, భరణి 2, కృత్తిక 3, రోహిణి 4. ఇంకా మనకి దోషాలు ఎన్ని ఉన్నాయి? 3 కదా. వాత, పిత్త, కఫ. అంటే మనము 1 నుంచి 3 దాకా వేసుకుని మళ్ళీ 4వ నక్షత్రం ఎక్కడికి వెళ్తుంది? 3 దగ్గరే ఉంటుంది. 5వ నక్షత్రం 2 దగ్గర ఉంటుంది. 6వ నక్షత్రం మళ్ళీ 1 దగ్గర ఉంటుంది. 7వ నక్షత్రం మళ్ళీ 1 దగ్గర ఉంటుంది. 8వ నక్షత్రం వచ్చి 2వ నక్షత్రం దగ్గర ఉంటుంది. అలాగ ఒక థ్రెడ్డర్ మాదిరిగా కనుక మనం ఆ నక్షత్రాలు 27 వేసుకుని ఫస్ట్ గ్రూప్ ఏమో వాతము, 2వ గ్రూప్ పిత్తము, 3వ గ్రూప్ కఫము అనుకుని కనుక నిర్ధారణ చేసుకున్నట్లయితే మనకి మన యొక్క శరీరతత్వము అంటే మన నక్షత్రం తెలిసిందనుకోండి, శరీరతత్వం ఏమిటో గుర్తించవచ్చు. మన శరీరతత్వం ఏందో మనకు తెలుసుకున్నాం అనుకోండి, మన యొక్క రోగాలు సాధారణంగా ఏమొస్తాయో, ఎటువంటి రోగాలకు ఎటువంటి మందులు వాడాలో మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో అనేక రకాలుగా చెప్పడం జరిగింది. అంటే కేవలము వాత, పిత్త, కఫాలని ప్రకృతిలో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి స్థితులలోనూ వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇందులోనే మనకి నక్షత్రాలకి మళ్ళీ పాదాలు ఉంటాయి. ఈ పాదాలలో కూడా మళ్ళీ వాత, పిత్త, కఫాల కింద మనం వేసుకుని దాన్ని డివైడ్ చేసుకున్నప్పుడు అందులో ఉండేటువంటి స్థితి కూడా మనకి ఏమొచ్చిందో దాన్ని బట్టి పరిపూర్ణమైనటువంటి శరీరతత్వాన్ని అంచనా వేయచ్చు. ద్వంద్వ శరీరతత్వం ఉందా, ఏక శరీరతత్వం ఉందా, సన్నిపాతమైనటువంటి శరీరతత్వం ఉందో తెలుసుకోవటానికి ఇది ఒక అద్భుతమైనటువంటి పరీక్షా విధానం. అంటే అనేక రకాలుగా ఒక వ్యక్తిని విశ్లేషణ చేయగలిగేటువంటి సామర్థ్యము మనకి సిద్ధులకు సంబంధించినటువంటి గ్రంథాలలోనూ అలాగే సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి తాళపత్రాలలో కూడా మనకి లభ్యమవుతూ ఉంది. కాబట్టి
సిద్ధ వైద్యం అనేటువంటి దాన్ని ఏదో ఆషామాషిగా తేలికగా తీసుకోవద్దు. సిద్ధ సాంప్రదాయము అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటి సాంప్రదాయంగా నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. సిద్ధులు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఒక పరిశోధనా కోణం ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదటి పరిశోధకులు శాస్త్రజ్ఞులు సిద్ధులే అని చెప్పడము నా ఉద్దేశం. కాబట్టి ప్రకృతిలో ఉండేటువంటి జీవులకిను నక్షత్రాలకి సంబంధం ఉందంటారు, గ్రహాలకి జీవులకి సంబంధం ఉందని చెప్పడం అనేటువంటిది సిద్ధులకి ఎప్పటి నుంచో తెలిసినటువంటి విషయం. అంటే కోఆర్డినేషన్ బిట్వీన్ హ్యూమన్ అండ్ పరమాత్మ ఆర్ గాడ్. సో ఎప్పుడూ కూడా పరమాత్మకి ఆత్మకి ప్రకృతికి జీవుడికి ఎప్పుడూ నియమబద్ధమైనటువంటి ఒక రిలేషన్షిప్ అనేటువంటిది ఉంటుంది. ఈ రిలేషన్షిప్ ఎప్పుడైతే చెడిపోతుందో అప్పుడు రోగం పాలవుతారు. ఆ రిలేషన్షిప్ ఎప్పుడైతే ప్రతిష్టంగా ఉంటుందో బలంగా ఉంటుందో అప్పుడు ఎటువంటి గొప్ప రోగాలు ఉన్నప్పటికీ అవి మనల్ని బాధించు. సో బాధపడము అనేటువంటిది రోగానికి సంబంధించినటువంటి విషయంగానే మనం భావించాలి తప్ప జీవుడికి సంబంధించినటువంటి కర్మగా భావించామనుకోండి అది జన్మలకి తీరినటువంటి దుఃఖము కింద మిగిలిపోతుంది. కాబట్టి రోగాన్ని రోగం దృష్టితోనే చూడాలి. రోగం వచ్చినప్పుడు సిద్ధులు చెప్పినటువంటి ఔషధాలని తూచా తప్పకుండా వాడుకోవాలి. శరీర తత్వాన్ని అనుసరించి వారికి ఎటువంటి మంత్రము జపము తంత్రము సరిపోతుందని సిద్ధులు చెప్పడం జరిగిందో అటువంటి మంత్రాన్ని యంత్రాన్ని తంత్రాలని మాత్రమే మనము తీసుకోవాలి. అంతేకాకుండా వారు చెప్పినటువంటి సాంప్రదాయ విధానాలని కానీ ఔషధాలను కానీ ఏ విధంగా వాడాలో వారు చెప్పినటువంటి విధానంగానే వాడాలి తప్ప మనకి ఇష్టమైనటువంటి ప్రక్రియలో వాడటానికి మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ పూనుకోకూడదు. అటువంటి ప్రయత్నం కూడా చేయకూడదు. సిద్ధ వైద్యం మీద అభిలాష ఉండేటువంటి వారు, సిద్ధులంటే ఇష్టం ఉండేటువంటి వారు సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి ఈ ప్రక్రియల్ని సర్వజన శ్రేయస్సు కోసము అనేక రకాలుగా వ్యాప్తి చెందించడం అనేటువంటిది జరిగింది. మరీ ముఖ్యంగా దక్షిణాది ప్రాంతంలో ప్రతి వ్యక్తిని ఆరోగ్యంగా ఉంచాలనేటువంటి తృష్ణ ఈ ప్రాంతం ముందు అధికంగా ఉండటం వల్ల సిద్ధులు చేసినటువంటి ప్రయోగాలకు సంబంధించినటువంటి పరిశోధన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి సర్వజనాలకి అందాలనేటువంటి తృష్ణతోనే అనేక మంది ఈ సిద్ధ వైద్యాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. సిద్ధ వైద్యం ప్రచారంలో అనేక మందికి అనేక రకాలుగా మంచి జరుగుతుంది. మంచి జరిగినటువంటి వారు వారి యొక్క అనుభవాల్ని పక్కవారితో షేర్ చేసుకుని సిద్ధ వైద్య అభివృద్ధిలోను సిద్ధ వైద్య ప్రాశస్త్యంలోను ఉన్నతిలోను మనం ఒక సమిధవలే ఒక ఫలితంలాగా ప్రపంచానికి తెలియజెప్పవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకనంటే దాదాపుగా సిద్ధ వైద్యం అనేటువంటిది కనుమరుగవుతున్నటువంటి దశ. అనేక లోహాల్ని అనేక పాషాణాలని అనేక మందుల్ని కూడా ఈ మధ్యకాలంలో బ్యాన్ చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి కాలం గడుస్తున్న కొలది కొన్ని వైద్య విధానాలు పేరుకు మాత్రమే మిగులుతాయి కానీ నిజమైనటువంటి విధి విధానాలు మన కంటికి కూడా కనిపించవు. కాబట్టి ఇప్పటికైనా సరే సిద్ధ ఆయుర్వేద వైద్యులు సిద్ధ ఆయుర్వేద వైద్యం చేస్తున్నటువంటి వారు అలాగే అవలంబిస్తున్నటువంటి విధి విధానాలని సశాస్త్రీయంగా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. సిద్ధ వైద్యంలో మనవంతు భాగస్వామ్యంగా సిద్ధ వైద్యాన్ని కాపాడటానికి ప్రయత్నం చేద్దాం. ప్రజలే ప్రభువులు కాబట్టి ప్రజల యొక్క అంగీకారంతో సిద్ధ వైద్యానికి మరలా పూర్వ వైభవం వస్తుందని నమ్ముతూ మరి సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలని ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం కదా. మరి సిద్ధ వైద్యంలో చెప్పబడినటువంటి ఒక చిట్కాని ఇప్పుడు మనం చూద్దాం.
అదేమిటంటే శుభ్రమైనటువంటి బ్రేక్ఫాస్ట్, అంటే ఉదయము అల్పాహారం ఏది తింటే మంచిది. సాధారణంగా పూర్వకాలంలో అంటే చపాతీలు, దోశలు, రొట్లు, బోండాలు ఇటువంటివి లేని టైంలో ఉన్నాయండోయ్. కానీ వాడినటువంటి టైంలో చల్దన్నం అనేటువంటిది ప్రస్ఫుటంగా మనకి ప్రతి ఇంట్లోనూ, దక్షిణ భారతదేశంలో ప్రతి ఇంట్లో ఉండేటువంటిది. షష్ఠిక ధాన్యాలు అయినటువంటి వాటిని, షష్ఠిక ధాన్యాలు అంటే 60 రోజుల్లో పంట పండేటువంటి ధాన్యం ఏదైతే ఉందో దాన్ని షష్ఠిక ధాన్యాలు అంటారు. ఇప్పుడు 60 రోజులు పంటలు పోయి మనకి దాదాపు 2 నెలల లోపులోనే పంటలు వచ్చేసేటువంటి స్థితి ఏర్పడింది. షష్ఠిక ధాన్యాలలో సాధారణంగా గోధుమలు, వరి ఇత్యాదులన్నీ కూడా 60 రోజులు పండినటువంటి పంటకు సంబంధించినటువంటి ధాన్యాలు. వీటికి సంబంధించినటువంటి వాటితో అన్నాన్ని తయారు చేసుకుని ముందు రోజు నైటు అందులో గోరువెచ్చని పాలు వేసి దాన్ని శుభ్రంగా ఒక మట్టి కుండలో పెట్టి మట్టి ముక్కుడు మూచి తర్వాత రోజు ఉదయం ఎవరైతే తింటారో కాస్త సాల్ట్ కలుపుకొని కొద్దిగా ఊరగాయ కానీ ఊరమిరపకాయ కానీ పెట్టుకుని లేదా బెల్లం పెట్టుకుని ఎవరైతే తింటారో వారికి తృప్తి, హాయి కలుగుతుంది. అనారోగ్యము రాకుండా ధాతు పుష్టి కలుగుతుంది. ఎవరైతే చలిదన్నము తింటారో, చలిదన్నం అంటే మిగిలిపోయినటువంటి చల్లని అన్నం అని కాదు, మనకి శాంతిని, సుఖాన్ని, హాయిని, తృప్తిని ఇచ్చేటువంటి అన్నం ఏదైతే ఉందో అది చలిదన్నం. కాబట్టి ధాతు పుష్టి కావాలనుకునేటువంటి వారు, మేహశాంతి, పైత్యరోగాలు ఉండేటువంటి వారు చలిదన్నాన్ని పర్టికులర్గా తినటం వల్ల అటువంటి రోగాలు అనేటువంటివి రాకుండా ఉంటాయి. కఫ సంబంధమైనటువంటి రోగాలు ఉండేటువంటి వారు చలిదన్నం తినకపోవడం మంచిది. వాత, పిత్త రోగాలు ఉండేటువంటి వారు ఖచ్చితంగా చలిదన్నం తినటం వల్ల వారికి మంచి ఆయుష్, ఆరోగ్యం కలుగుతుంది. ఈ చలిదన్నంలో కూడా అనేక రకాలైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. వాటి గురించి ఒక్కసారి మనం మనన చేసుకుందాం. సాధారణంగా ఇదివరకు అంటే దాదాపు ఒక 20-30 సంవత్సరాల క్రితము రాత్రి మిగిలిపోయినటువంటి అన్నాన్ని ప్రత్యేకమైనటువంటి పాత్రలో తీసుకుని దాంట్లో గోరువెచ్చని పాలు కానీ, పల్చని మజ్జిగ కానీ లేదా పెరుగు కానీ వేసి శుభ్రమైనటువంటి మూత పెట్టి తర్వాత రోజు ఆ ఆహారంలో కొద్దిగా బెల్లము కానీ, పంచదార కానీ లేదా ఊరగాయ కానీ వేసుకు తినేటువంటి సాంప్రదాయము మనకి ఆంధ్రదేశంలో విపరీతంగా ఉండేటువంటిది. ఎవరైతే శారీరక శ్రమ అధికంగా చేస్తారో, ఎవరికైతే ఎక్కువసేపు ఆహారం అవసరం లేకుండా ఉండాలని కోరుకుంటారో అటువంటి వారు చలిదన్నం తినటం వల్ల సుఖము, హాయి అనేటువంటిది కలుగుతాయి. కాబట్టి చలిదన్నం అనేటువంటిది చలవ చేస్తుంది, తృప్తినిస్తుంది, దాహాన్ని అనుస్తుంది, ధాతు పుష్టినిస్తుంది. కాబట్టి అన్ని అల్పాహారాలలోకెల్లా ఉత్కృష్టమైనటువంటిది చలిదన్నం. కానీ ఈనాడు ధాన్యాలు కేవలం 4 గంటలు అయ్యే టైపుకి అవన్నీ చతికిల పడిపోతున్నాయి, చెడు వాసన వస్తున్నాయి. కారణము విపరీతమైనటువంటి రసాయనాలు వాడడము, సంకరీకరణ చెందినటువంటి అనేక కృత్రిమ వంగడాలు కావచ్చు. అంతేకాకుండా ఆ ధాన్యాల యొక్క రుచి కూడా పాడైపోవడం వల్ల ఈనాటి కాలంలో అటువంటి ఆహారం తినలేకపోతున్నాం. ఇప్పటికీ కూడా స్వర్ణధాన్యానికి సంబంధించినటువంటి చలిదన్నం అనేటువంటిది చాలా అద్భుతంగా మనకి అల్పాహారం కింద ఉపయోగపడుతుంది. ఇటువంటి అల్పాహారం తీసుకుని ఎవరైతే రోజు కంటిన్యూగా వారి యొక్క జీవన శైలిని ప్రారంభిస్తారో వారికి ఎటువంటి శారీరక రోగాలు లేకుండా శారీరక దృఢత్వం కలిగి, కంఠపుష్టి కలిగి, ఇంద్రియ నిగ్రహం కలిగి, మేహశాంతి కలిగి ఉంటారని మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పబడింది.
చల్దన్నము అనేటువంటి దాంట్లో ఉల్లిపాయ వేసుకోవడం అనే ప్రక్రియ కూడా ఉంది. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు. అంటే తల్లి కన్నా ఉల్లి ఎక్కువగా మేలు చేస్తుంది. అటువంటి ఉల్లిని చల్దన్నంలో నంచుకోవటం వల్ల, చల్దన్నంతో తీసుకోవటం వల్ల అపారమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి కఫతత్వం కలిగినటువంటి వారు చల్దన్నాన్ని పాలతో తీసుకోవాలి. పిత్త వాత శరీర తత్వాలు కలిగినటువంటి వారు పెరుగు మజ్జిగలతో ఆ చల్దన్నాన్ని తీసుకున్నప్పుడు వారికి సుఖమైనటువంటి ధాతుపుష్టి కలుగుతుంది. అంతేకాకుండా తేరిన గంజితో కూడా చల్దనం చేసుకునేటువంటి వారు ఉన్నారు. కేవలం గోరువెచ్చని నీటితో కూడా చల్దనం తినేటువంటి వారు ఉన్నారు. వారికన్నా ఈ మజ్జిగ పెరుగు పాలు లాంటి వాటితో చేసుకున్నప్పుడు విశేష గుణం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఆహారాన్ని వండే విధానం బట్టి, ఆహారంలో కలిపేటువంటి సామాగ్రిని బట్టి ఆహారం యొక్క ఔషధ గుణాలు అనేటువంటివి మారిపోతాయి. కాబట్టి మీకు దగ్గరలో ఉండేటువంటి సిద్ధ వైద్యుని సంప్రదించి మీ శరీర తత్వానికి ఎటువంటి చల్దన్నం తింటే ఉపయోగపడుతుందో అటువంటి చల్దన్నాన్ని తిని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ మరొక ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్తో మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఆరోగ్య మహాభాగ్యం కార్యక్రమం. నేను మీ రామ్జీ. నమస్కారం.